ప్రైజ్ లార్డ్. పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గతించిన రాత్రంతా కూడా దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క రక్షణ మాతో ఉంది కనుక మనం ఇంకనూ సజీవంగా ఉన్నాం. ఈ రోజును చూడాలని అనేక మంది ఆశపడ్డారు, కానీ వారికి లేని ధన్యత, భాగ్యము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారు అని నేను తలస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అండి, దేవుని యొక్క వాక్యం మనకేమిస్తుందట, అనుదినం ధైర్యం ఇస్తుంది. కృంగిపోకుండా, బలహీనపడిపోకుండా దేవుని యొక్క లేఖనాలు మన జీవితాలను ఎప్పుడు కూడా కడతా ఉంటాయి. సో అటువంటి వాక్యాన్ని మనం రోజు కూడా ధ్యానించేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మీరు బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. ఐజయా చాప్టర్ 51 వర్స్ 7. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. డు నాట్ ఫియర్ ద రిప్రోచ్ ఆఫ్ మేర్ మోర్టల్స్ ఆర్ బీ టెరిఫైడ్ బై దేర్ ఇన్సల్ట్స్. ఈ లేఖన భాగం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటండి అంటే, ఈ లోకంలో చాలామంది ధనం లేక, ఏదో ఆస్తిపాస్తులు లేక, లేదా వారు అనుకుంటున్న జాబ్ లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోవట్లేదంటండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, వాళ్ళని ఇతర వ్యక్తులు ఏదో అనడాన్ని బట్టి, వారిపైన నింద వేయడాన్ని బట్టి, వారిని దూషించడాన్ని బట్టి ఎక్కువగా బాధపడుతున్నారట. వారు డిప్రెషన్లోకి వెళ్ళడానికి ప్రథమమైన రీజన్ ఏదైనా ఉందంటే, ఇంకొక వ్యక్తి వాళ్ళని దూషించడమే, ఇంకొక వ్యక్తి వారిని బాధ పెట్టడమే, ఇంకొక వ్యక్తి వాళ్ళని చులకనగా చేసి మాట్లాడడమే. ఈ రోజున, ఈ సమయంలో, ఈ ఉదయాన్న దేవుడి మాటలు వింటున్నా నీవు కూడా బహుశా ఇటువంటి స్థితిలోనే ఉన్నావేమో. నువ్వు కూడా దుఃఖిస్తున్నావేమో. నువ్వు చెయ్యని పనికి నిన్ను నిందిస్తున్నారని, నువ్వు అనని మాటని పుట్టించి నువ్వే అన్నావు అని, నీకు సంబంధం లేని విషయంలో నిన్ను లాగి నిన్ను దోషిగా నిలబెట్టారని, బహుశా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో నువ్వు బాధపడుతున్నావేమో. దేవాతి దేవుడు చాలా క్లియర్గా, సుస్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నారు. మనుష్యులు పెట్టు నిందలకు భయపడకు, వారు చేస్తున్నటువంటి అదూషణ మాటలను బట్టి దిగులు పడకు అని. మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ సమాజంలో జీవిస్తున్నాం. ఈ లోకంతో మనం కలిసి జీవించాల్సిన పరిస్థితి మనం సజీవంగా ఉన్న రోజులు ఉంది. అంత మాత్రాన మనుషులను బట్టి మనం జీవించట్లేదు అనే మాటను గుర్తుపెట్టుకుంటే మీలో దిగులు ఉండదు, మీలో భయం ఉండదు, మీలో కలవరం ఉండదు. ఈ మధ్యకాలంలో అనేక మంది యువతట వాళ్ళ డిప్రెషన్కి రీజన్ ఏంటండి అంటే, వాళ్ళు చెప్తున్న కారణం ఏంటో తెలుసా? మేము మంచిగా చదవలేకపోతున్నాం, మాకు మంచి ఉద్యోగాలు రావట్లేదు, లేదా మేము అనుకుంటున్నటువంటి స్థాయిలో ఉండలేకపోతున్నాం అని కాదట. వాళ్ళ రీజన్ ఏంటంటే తెలుసా? మాకు ఇన్స్టాగ్రామ్లో అనుకున్నటువంటి లైక్స్ రాలేదండి, మాకు ఆ టిక్ టాక్ల్లోనో, ఫేస్బుక్లోనో, ఇంకా రకరకాల ఉన్నాయి కదా, వాటన్నిటిలో మేము అనుకున్న రీచ్ రావట్లేదండి. మమ్మల్ని కొంతమంది కామెంట్స్లో తిడుతున్నారండి, బాధ పెడుతున్నారండి. వాళ్ళు అన్నంత మాత్రాన మన జీవితాలు మారిపోతాయా? వాళ్ళు లైక్ చేయనంత మాత్రాన నీ యొక్క విలువను నేను తగ్గించుకుంటావా? తగ్గిపోతుందా? కాదు కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? అటువంటి వ్యక్తులుగా మనం ఉండొద్దు. అనని మాటలను బట్టి నువ్వు దుఃఖిస్తుంటే అది నిజమవుతుందేమో, నిజమే అనుకుంటారు. కాబట్టి ధైర్యంగా ఉండు. మనం చూస్తే పౌలు భక్తుడి విషయంలో కూడా ఇదే జరిగింది. భక్తుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు వారిని నమ్ముకొనక ముందు సౌలుగా ఉన్నప్పుడు అందరినీ కూడా క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు. ఆ సమయంలో క్రైస్తవులు తప్ప మిగతా వారంతా కూడా పౌలుని గౌరవించారు, మెచ్చుకున్నారు. సౌలు గారు ఈజ్ వెరీ గ్రేట్ అన్నారు ఆ టైంలో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దర్శనం అపోస్తుడైనటువంటి పౌలు గారికి కలిగిందో, దాని తరువాత ఆయన యొక్క స్థితిగతులన్నీ మారిపోయాయి. ఎవరైతే అతన్ని పొగుడుతున్నారో, ఎవరైతే అతన్ని అంతకు ముందు వరకు గొప్ప అన్నారో, వాళ్ళందరూ కూడా
అతన్ని దూషిస్తున్నారు, చంపాలని కూడా చూశారు కదండి. అయితే దాన్ని బట్టి పౌలు గారు, అరే ఎంత పని జరిగిపోయింది నా జీవితంలో, అనవసరంగా నేను యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాను అని అనుకున్నాడా? వాళ్ళ మాటలను బట్టి బాధపడ్డా? లేదా ఇంతకు ముందు నన్ను దూషించిన వాళ్ళే, నా ఆత్మీయులే, నా సహోదరులే ఈరోజు నన్ను ద్వేషిస్తున్నారు అని బాధపడ్డా? లేదు కదా. ముందుకు సాగిపోయాడు, దేవుళ్ళు ముందుకు సాగాడు, యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించాడు, గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు విశ్వాసిగా ఉన్నావని, క్రైస్తవ్యంలో ఉన్నావని నిన్ను కూడా దూషిస్తున్నారేమో. డూ నాట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. పండ్లున్న చెట్టుకి ఏమవుద్దంటండి, రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే మన దగ్గర ఏదో సంథింగ్ ఉంది కాబట్టి మనల్ని ఏం చేస్తున్నారు వాళ్ళు, పడగొడదామనో దూషిద్దామనో మాటల చేత టెమిట్ చేసి నీ యొక్క మార్గాన్ని తప్పిద్దామనో వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు పెట్టే నిందలను బట్టి, వారు చేస్తున్న దూషణ మాటలను బట్టి దిగులు పడకు. నువ్వేంటో దేవునికి తెలుసు, నీ యొక్క మనసు ఏంటో దేవునికి తెలుసు, నువ్వు ఏమీ చేయలేదన్న విషయం కూడా దేవునికి తెలుసు. కనుక దేవుని మీద ఆధారపడి జీవించు. మనుషులు నిన్ను పోషించట్లేదు, నిన్ను అంటున్న వారు నీకు సహాయంగా లేరు, నీకు జీవాన్ని ఇవ్వట్లే. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, దేవుడు నీకు సహాయంగా ఉంటున్నారు, ఆయనే నీకు ప్రతి విషయంలో కాపుదలనిస్తున్నారు. కనుక దేవుని వైపు చూస్తూ ముందుకు సాగు. దేనిని బట్టి కూడా బాధపడకు, దేనిని బట్టి కూడా భయపడకు, ధైర్యంతో ముందుకు సాగు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా స్తోత్రాలు. కృపామయుడు సర్వోన్నతుడు, మీకే కృతజ్ఞతలు నాయన. గతించిన కాలమంతా కూడా కాపాడావు, రక్షించావు తండ్రి. ఈ సమయంలో ఈ మాటలన్నింటినీ మా హృదయంలో ఫలింపజేయండి. అవును తండ్రి, ఏ మనుషుని మాటలను, ఏ ఒక్క వ్యక్తి మాటలను, దూషణలను తండ్రి, నిందలను మేము పట్టించుకొనకుండా అయమిక్షేమంగా ఈ రోజున తండ్రి ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, మా పనుల్లో తండ్రి మేము విజయాన్ని సాధించడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యము వారికి దయచేయండి. ఆర్థికంగా ప్రతి అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. అదేవిధంగా ప్రభు, కుటుంబపరమైన విభేదాలు, గొడవలు, వాటన్నిటి నుంచి కూడా తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డకి ఈ రోజంతను తోడై ఉండి ప్రయాణాల్లోనూ పనుల్లోనూ ఆశీర్వాదకరంగా మార్చమని, క్షేమంగా వారిని ఉంచమని తండ్రి, మీకు మహిమకరమైన జీవితాలు ఈ రోజున మా అందరికీ దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా పొందుకొనమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అనుదినం అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారని మేము నమ్ముతున్నాం. వాక్యాన్ని షేర్ చేయండి. మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్థులయ్యండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.